ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించి పార్లమెంట్ ఆమోదించిన సందర్భంగా కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేక్ కట్ చేసి ఆయన స్వీట్స్ పంచిపెట్టారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితమే రాజుల రాజధాని అమరావతి వెలుగొందిందని, అమరావతి ప్రాంత ప్రాశస్త్యాన్ని గణతను భవిష్యత్ తరాలకు అమరావతి ఏ విధంగా ఉపయోగపడనుందో వంటి అంశాలను జిల్లా కలెక్టర్ విద్యార్థులకు వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఆమోదిస్తూ కేంద్రానికి తీర్మానం పంపిన నేపథ్యంలో నేడు పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఆమోదం పొందిందన్నారు. ఈ శుభ సందర్భాన్ని మీ అందరి మధ్య చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతని, విద్యార్థులకు అనేక సదుపాయాలను కల్పిస్తుందన్నారు. వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులకు సమయాన్ని వృధా చేయకుండా చదువు మీద దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాలికల వసతి గృహంలో రీడింగ్ రూమ్, వంటగది, కిచెన్, ఆహార పదార్థాల నాణ్యత, ఇతర సదుపాయాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి శ్రీనివాసరావు, వార్డెన్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలు ఎంత మీరు ఆర్థికంగా స్థిరంగా స్థిరపడి ఉన్నారో, ఇండిపెండెంట్గా, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నారో అంతవరకే మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. రేపు మీ భర్త వచ్చినా కూడా మీరు స్వయంగా సంపాదించుకునే ఒక స్థాయిలో మీరు ఉండాలి. ఆయన నమ్ముకొని ఆయన ఏదో వచ్చి మనకి పెడతాడనే ఆలోచనలు ఉండకూడదు. ఇప్పటి నుంచే మీరు ఇండిపెండెంట్గా, ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటేనే ఈనాటి సమాజంలో మనము కాన్ఫిడెంట్గా బతకగలము. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ప్లీజ్, వాట్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్, యూ మే బి స్టడీయింగ్ నర్సింగ్, యూ మే బి స్టడీయింగ్ ఇంజనీరింగ్, యూ మే బి స్టడీయింగ్ ఆర్ట్స్, ఏమైనా చదవండి. బట్ చదివినది చక్కగా చదవండి. మీరు చేసే పని చక్కగా చేయండి.